ప్రీతి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు కాంచన ప్రీతిని చూస్తూ అనన్యతో, అమ్మి తను బతికుండగా ఆ ఇంట్లో నీకు అంతటి స్థానం ఎప్పటికీ రాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య అది బతికుండాలి కదా అని చెప్పి వెంటనే ఒక రౌడీకి ఫోన్ చేసి లారీతో గుద్ది యాక్సిడెంట్ చేసి ప్రీతిని చంపేమని చెబుతుంది. ప్రీతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక లారీ చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. ప్రీతిని గుద్దపోయే టైంకి ఆనందభైరవి తన కారులో అక్కడికి వచ్చి కార్ని లారీకి అడ్డంగా పెడుతుంది. ఇక అక్కడ ఉన్న ప్రీతి వెనక్కి తిరిగి చూసేసరికి లారీ ఉండడంతో గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఆనందభైరవి కారులో నుండి కిందకు దిగడంతో ప్రీతి ఆనందభైరవిని చూసి భయంగా తనని హత్తుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆనందభైరవి, అమ్మ ప్రీతి నేనున్నాను కదా నీకేం కాదు అంటూ భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్తూ ఉంటుంది. లారీ డ్రైవర్ ఆనందభైరవిని చూడగానే లారీ దిగి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆనందభైరవి ఆ డ్రైవర్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. దూరం నుండి అనన్య కాంచన ఇదంతా కూడా చూస్తూ ఆనందభైరవికి ఎక్కడ నిజం తెలిసిపోతుందేమని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆ డ్రైవర్ పారిపోతూ ఉంటే ఆనందభైరవి ఆ డ్రైవర్ చెయ్యి గట్టిగా పట్టుకొని వెనక్కి మలుస్తూ, మర్యాదగా నిజం చెప్పు, నా కోడల్ని చంపమని నీకు ఎవరు చెప్పారు అని ఆ డ్రైవర్ని బెదిరిస్తూ ఉంటే బెదిరిపోయిన ఆ డ్రైవర్ తన ఫోన్లో ఒక నెంబర్ని ఆనందభైరవికి చూపిస్తూ, మేడం ఇదిగోండి ఈ నెంబర్ గల ఆవిడే నాకు ఫోన్ చేసి ఈవిడ్ని చంపమన్నారు అని అనన్య గురించి మొత్తం నిజం చెప్పేస్తాడు. తన గురించి ఆనందభైరవికి నిజం తెలిసిపోవడంతో కాంచన అనన్య ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.